మన మాట వినేది లేదు. అదే రకంగా ఈ మొబైల్ అది ఇంట్లో చేరినాక మీకంటే మొబైల్ ఎక్కువైంది, మీకు కూడా మొబైల్ ఎక్కువైంది. ఇంట్లో వంటలు చేద్దాం చాది కావట్లేదు, బయటకు వెళ్ళి తెప్పించుకుంటాం, ఏమో తెప్పించుకుంటాం, ఏమో చేస్తారు. ఆ టీవీ వచ్చినాక మీ పిల్లలతో టైం సరిగ్గా చేస్తలేరు. అవి రావంటారు టీవీ చూస్తుంది. ఏందండి 2268 బండి అడ్డంగా ఉందండి. ఓన్లీ పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోతారు మీ బండి, మీ ఇష్టం. ఇంకా 2268 అంటే 2268 ఎవరిదండి కార్ అది? 2268 కొంచెం పక్కకి తీయదు. పోతున్నావా? పోతుండ అన్నం అవుతుండు, కళ్ళద్దాలు అన్నం అవుతుండు. అమ్మ రండి అమ్మా, మీకోసం వెయిట్ చేస్తున్నాం, కూర్చోండి రండి. నా పేరు గంప నాగేశ్వరరావు. అమ్మ నా గురి మీరు పిల్లలా? అమ్మా థ్యాంక్ యూ, వచ్చిండమ్మా రండి. మాది పట్నంకు ఇటు సైడ్, మీదైతే పట్నంకు అటు సైడ్ మాది. అంటే పట్నం అంటాం కదా హైదరాబాద్. అటు సైడ్ అంటే బొల్లారము, అల్వాల్ దాటినాక షామీర్పేట అని ఉంటుంది. అటు నుంచి 5 కిలోమీటర్లు అవుతే మాది చిన్న పల్లెటూరు. ఆడ ఉట్టి పెరిగిన తర్వాత చదువుకున్న, ఒక 4 PhD చేసిన, 56 దేశాలు మాత్రమే తిరిగి వచ్చిన. అంతే. ఒక 1800 సార్లు టీవీలో కనిపించినాక 4 సినిమాలు యాక్ట్ చేసిన, అన్ని ఫెయిల్ అయినాయి. అన్ని దేశభక్తి సినిమాలు ఎవరు చూస్తారు. తర్వాత పేరేంటి తర్వాత సైకాలజీలో నేను 4 PhD చేసిన తర్వాత పిల్లల్ని ఎలా పెంచాలి దాని మీద నా పరిశోధన మెయిన్గా నా థీసిస్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇంతవరకు పిల్లల పెంపకము ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని గురించి ఒక పుస్తకం కూడా రాశాను, బుక్ రాశాను. ఎన్నో ప్రాంతాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు మీ అందరికీ అర్థమయ్యేటప్పుడు 4 విషయాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చిన. జర పిల్లలు ఏడుస్తుంటే చూసుకోండి. పిల్లలు ఏడుస్తుంటే ఏం చేయండి, ఆ పాపను బాబును ఆయనకి మీరు కూర్చోరు, అమ్మలు ఆయనకి ఇచ్చి బయట పంపుర్రి. ఎందుకంటే ఆయన మారితే ఎవరు మారు, మీరు మారితే ఇల్లే మారుతారు. అందుకోసమే మీరు మాకు ఇంపార్టెంట్. అయ్యాలు కూడా వినరు, కానీ మీకు పెద్ద ఏమి ఎక్కదు. సరదా చెప్తేనే ఏమనుకోవద్దు, మీరు మంచివాళ్ళు. ఎందుకు ఇట్లా అవుతారు పిల్లలు? మొండి, మరి దానికి అడ్డం తిరగడం. ప్రేమ అనేది లేదు. అది కూడా మనం పైసలు ఇస్తే ప్రేమ చేయడము, చాక్లెట్ ఇస్తే ప్రేమ చేయడము, ఇట్లా జరుగుతుంది. అమ్మమ్మ లేదు, నాయనమ్మ లేదు, చుట్టాలంటే తెలియదు. అన్నదమ్మల కొడుకులు, అన్నదమ్మల బిడ్డలు గాడు ఏమైతేనే అంటారు. అన్న కొడుకు ఆడ ఏమైతేనే నాకు అంటారు. ఇంకా అట్లా అయిపోయింది. చదువుకోమంటే సౌండ్ చేస్తారు, మళ్ళా చదువుకోమంటే ఇప్పుడే చదువుకుంటాడు, పుస్తకం ఓపెన్ చేస్తాడు, వినడు. మొబైల్ ఫోన్ నేను పక్కకు కూడా గుంజుకుంటాడు. ఒక్క నిమిషం అంతే గుంజుకుంటాడు. నేను చదువుకుంటాడు మొబైల్, ఏం చదవడం, అది ఏం చూస్తాడో మీకే తెలియదు. ఇట్లా జరుగుతుంది. మరి ఇవన్నిటి కారణాలు ఏంటి అనే దాని మీద కొద్దిగా మాట్లాడుకొని, రేపటి నాడు ఎలా ఉంటుందంటే, మీరు పెళ్ళికి వెళ్ళారు అనుకోండి, మ్యారేజ్కి వెళ్తారు కదా, పెళ్ళికి వెళ్తే మీ చుట్టాలు 2 మాటలు అంటారు. ఫస్ట్ మాట ఏమంటారు? బాగున్నావా అంటారు. మన ఊళ్ళో గట్లే అంటారు కదా, బాగున్నావా అంటారు. రెండోది ఏమంటుంది తెలుసా? పిల్లలు ఏం చేస్తున్నారు. ఫస్ట్ బాగానే ఉంటుంది, పిల్లలకి కాగానే వాడా నా మాట వినడు, వాడు చదవడు, ఇట్లా అట్లా కావద్దంటే నేను 100%గా నేను చెప్తున్నాను, పిల్లల తప్పేం లేదు. అందుకని పిల్లలందరూ పంపించి చెప్తున్నారు, తల్లిదండ్రులే తప్పు. చెడగొట్టిందే తల్లిదండ్రులు, ఊళ్ళో కాదు. మీరు కాదమ్మా, ఈ ఊరోళ్ళు మంచి వస్తుంది, వేరే వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే నేను పోవాలి కదా. కారణం ఏంటి? ఫీల్ అవుతుంది. ఇవన్నీ చెప్తాను, దయచేసి వినండి, మీకు అర్థమైతే చెప్తాను. అసలు పిల్లల పెంపకం అన్నది కోళ్ళ పెంపకము, ఈ మేకల పెంపకంలా కాదు. ఆ పిల్లల్ని పెంచేది ఒక కళ అండి. మన అమ్మమ్మ దగ్గర నేర్చుకోవాలి, నాయనమ్మ దగ్గర నేర్చుకోవాలి, తాత దగ్గర నేర్చుకోవాలి. మీకు టైమే లేదు, వాళ్ళు ఇంట్లో రాణిస్తలేదు. అత్తమామ ఇంట్లో తప్ప అంటే మీ ఊర్లో కాదు, వేరే వాళ్ళు చెప్తున్నాం. అత్తమామ వద్దు, వాళ్ళమ్మనే కదా వద్దు.
ఇట్లా నడుస్తుంది మన దగ్గర తప్ప. మన దగ్గర మంచోళ్ళు అత్తమామని బాగా చూసుకుంటారు. నేను కరెక్ట్ చెప్తున్నా, రెడీ చెప్తున్నావు. పోయే కాలంలో రాబోయే కాలంలో మీరు అత్తమామలని మర్చిపోకర్రి, మీరు కూడా అత్త అవుతారని మర్చిపోకర్రి. ఇవన్నీ విషయాల కంటే అసలు సంగతి చెప్తా వినండి. అమ్మ జరాగదమ్మా, మళ్ళీ మొబైల్ పట్టుకున్నావు. అసలు పిల్లలు 3 రకాలుగా ఉంటారమ్మా, వినండి. ఒకటో రకము 0 నుంచి 5 ఏళ్ళ పిల్లలు ఒక రకం, అంటే 5 ఏళ్ళ లోపల పిల్లలందరూ ఒకటో కేటగిరీ. రెండో రకం పిల్లలు 5 నుంచి 13 వరకు, 5, 6 నుంచి 13 దాకా రెండో రకము. మూడో రకము 12 నుంచి 19 వరకు మూడో రకము. ఈ 3 రకాల వయసున్న పిల్లలను మనం ఎలా పెంచాలన్నది చాలా చాలా ముఖ్యమమ్మా. ఒకప్పుడు అవసరం లేకుండే, ఇప్పుడు అవసరం. మేము మా పెద్దనాయన, మా నడిపినాయన, మా నాయన ముగ్గురు ఒకటే ఇంట్లో ఉండరు. ఆ పెద్దనాయనకు, చిన్నాయనకు, మా నాయనకు అందరు కలిపి మేము 22 మంది మొత్తం పిల్లలకి ఒకటే ఇంట్లో ఉంటుండేవి. ఉదయాల్లో పెద్ద హంగామా ఉంటుండే. మంచిగా ఉన్నాం, కలిసే ఉన్నాం. ఇప్పుడు ఉండరు, చూద్దాం 2 రోజులు ఉండరు. కారణం ఏంది? దాని గురించి నేను మాట్లాడాలి. నన్ను మా పెద్దనాయన కొట్టు, మా పెద్దనాయన పిల్లలు మా నాయన కొట్టు. ఇప్పుడు కొట్టుకొని చూద్దాం. ఎట్లా నువ్వు మా కొడుకు ఎట్లా కొడతావు? ఎట్లయితే కొట్టడం అంటే కుట్టమని కాదు, భయపెట్టడము ఏదైనా లేదు. పిల్లలు మిమ్మల్ని భయపెడుతున్నారు, పిల్లలు మిమ్మల్ని 4 మాటలు అంటున్నారు. పిల్లలు ఇక్కడ లేరు కాబట్టి చెప్తున్నా మీకు. అందుకని అందరూ పంపించాం క్లాస్లో. మనం ఎలా చేయాలి? రేపు నాడు మీరు ఏ పెళ్లికి వెళ్ళినా, ఏడికి వెళ్ళినా తలకాయ దించుకోవద్దంటే పిల్లల్ని ఎలా పెంచాలో ముఖ్యం, చాలా చాలా ముఖ్యం. ఒకటో వయసు. ఏ బాబాలో సైలెన్స్. 0 నుంచి 5, అంటే ఇప్పుడు పుట్టిన పిల్లల నుంచి 5 ఏళ్ళ పిల్లలు ఎట్లా పెంచాలి తెలుసా? మీరందరూ కూడా, నేను కానీ మీరు కానీ అందరం కూడా ఒకప్పుడు మనం 5 ఏళ్ళ లోపల పిల్లలమే కదా ఒకప్పుడు. అవునా కదమ్మా? అప్పుడు ఏం జరిగిందో మీకు గుర్తుందా? ఎవరైనా గుర్తుండి చెప్పారు. 3 ఏళ్ళప్పుడు, మీ 3 ఏళ్ళప్పుడు ఏముంది, మీ 3 ఏళ్ళప్పుడు, 2 ఏళ్ళప్పుడు ఏమన్నా గుర్తుందా మీకు? గుర్తుండి చెప్పండి. ఎవ్వరు గుర్తులేదు. మనకు, నీకు, నాకు 5 ఏళ్ళ లోపల ఏం జరిగిందో 99% మనకు గుర్తులేదు. ఇప్పుడు కూడా మీ పిల్లలు 5 ఏళ్ళ లోపల పిల్లలు కనుక మీ ఇంట్లో ఉంటే వాళ్ళకి ఇప్పుడు ఏం జరిగిందో గుర్తుండదు, కానీ సబ్ కాన్షియస్ లో ఉంటుంది. అందుకని ఏం చెప్తుంది తెలుసా? 0 నుంచి, అంటే ఇప్పుడు పుట్టిన పిల్లల నుంచి 5 ఏళ్ళ లోపల పిల్లల్ని ఎట్లా పెంచాలంటే దేవునిలాగా చూసుకోవాలి. ఆ దేవుని నమ్ముకుంటే ముఖ్యమంత్రిలాగా చూసుకోవాలి. ముఖ్యమంత్రి ముఖ్యిష్టం లేకుంటే ప్రధానమంత్రిలాగా చూసుకోవాలి. అదేం సార్ అంటే వాళ్ళు ఇష్టం ఉంది చేస్తారు, వాళ్ళు ఏం నష్టం చేస్తారు. ఉరుకుతాడు, కింద పడతాడు, అని ఇష్టం. నీళ్లు పట్టుకొని వస్తాడు, వరకెత్తుకొస్తాడు, రిమోట్ తీసుకుంటాడు, వస్తూనే ఉంటాడు. రేంద్రా అంటే ఉల్టా పట్టుకుంటాడు. కొట్టొద్దు అమ్మా, తిట్టొద్దు, భయపెట్టొద్దు. ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి. ఎప్పుడైతే 5 ఏళ్ళ లోపల పిల్లలు కొడితే, తిడితే, భయపెడితే 23 ఏళ్ళ తర్వాత నేరస్తులు అవుతారు. వాళ్ళు జైలుకనే వెళ్తారు, మిమ్మల్ని జైలుకనే పంపిస్తారు, మిమ్మల్ని తలకాదించే విధంగా చేస్తారు. పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని కొడతారు, అమ్మనాన్ని కొడతారు, లంచగొండలు అవుతారు, పీక్కు తింటారు. వాళ్ళు సరిగా ఉండరమ్మా, దెబ్బలు తిన్నోళ్ళు ఇప్పుడు ఈ కాలంలో. ఒకప్పుడు మనం కొట్టకపోదు, మా వయసులో ఎవరు కొట్టకపోదు, గుర్తుంచుకోండి మీరు. మా అమ్మ కోపం వస్తే అమ్మ కొట్టుకుని ఇట్లా, అమ్మ ఇట్లా కొట్టుకుంటే నన్ను కొట్టకపోదు. నేను కూడా గుర్తుంది అనుకుంటా. ఇప్పుడు రై అర్థమవుతుందా మీకు? అట్లా ఉంటాలో తిట్టవచ్చు గట్టిగా. 0 నుంచి 5 తిడితే మైండ్ లో ఉండిపోతుందండి, సబ్ కాన్షియస్ లో ఉండిపోతుంది. ఇది ఏ రకంగా తెలుసుకోవాలంటే సైకాలజీ పుస్తకంలో చదివిన ఫస్ట్ నేను ఇదంతా రాంగ్ అనుకున్నా. మేమందరం చిన్నప్పుడు ఎట్లా పెరిగినా మాకు తెలియదు, కానీ కొట్టంది తిట్టంది పిల్లలు మాడతారా? మారరు అని అనుకున్నా. ఒక్కొక్క దేశం దిగడం మొదలుపెట్టిన తర్వాత అమెరికాలో నేను ఒక 2 నెలలు ఉన్నా.
ఆడ చిన్నపిల్లలు తీసుకుపోయి స్కూల్ ఏం నేర్పించిందో తెలుసా? మీ అమ్మ కొడితే పోలీస్ పోయింది, మీ నాయన కొడితే పోలీస్ ఫోన్ చేసి నేర్పిస్తారు. ఫస్ట్ వాళ్ళు ఏబీసీ నేర్పరు. ఆ నంబర్ పేరు 911 అడిగి తెలుసుకోండి. ఎందుకు అని నేను కొద్దిగా వెరిఫై చేసిన. సైకాలజీ ప్రకారం ఈ పిల్లలు దెబ్బలు తిన్నోళ్ళు, మాటలు పడ్డోళ్ళు, తిట్లు పడ్డోళ్ళు కూడా సబ్ కాన్షియస్లో ఉండి అది బయటకు వస్తుంది. ఎప్పుడు 23 ఏళ్ళ తర్వాత బయటకు వస్తుంది. అది ఏదో రకంగా, అది లంచగొండలు కావచ్చు, దొంగతనం చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు, హత్యలు చేయొచ్చు, మిమ్మల్ని ఇంటికి వెళ్ళి బయటకు పంపచ్చు, ఏదైనా చేయొచ్చు. చెప్పండి, మన పిల్లలు అలాంటి వాళ్ళు కావాలన్నా ఫ్యూచర్లో? చెప్పండి గట్టిగా. ఇది చెప్పచ్చు కదా. కావద్దంటే కొట్టద్దు. ఈ మాట అంటే ఏమో తెలుసా? మీరు టై కట్టుకోరు, చేతుల మైక్ పట్టుకోరు, మీరు ఎన్నైనా మాట్లాడతారు సార్, మా పిల్లలు మా మాట వింటారు సార్ కొట్టకుంటే అని అనుకుంటారు. నాకు తెలుసు. రిమోట్ సార్, వాడు రిమోట్ సార్ బయట వాడేస్తారు సార్, నీకు తెలియదు. ఇంకా సంతోషించండి, రిమోట్ వలగొట్టలేదు. అన్నం తింటప్పుడు వాడు తినియాడు సార్, నీళ్ళు పోస్తాడు సార్ ప్లేట్లో నీళ్ళు పోసాడు, సంతోషించి ఇంకేం పోయలేదు. వాడు ఏమని చేస్తాడు? ముఖ్యమంత్రి లాగా, ప్రధానమంత్రి లాగా, దేవుని లాగా. వాళ్ళకి ఏం తెలియదండి, ఆ వయసులో ఏం చేస్తుందో తెలియదు. కాకుంటే వాళ్ళు ఎట్లా పిల్లలు ఇంట్లో ఉంటారంటే, నువ్వు ఎట్లుంటే పిల్లలు ఎట్లుంటారు చూసుకోరు మీరు. ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఆ 3 ఏళ్ళు 4 ఏళ్ళు పంపిస్తాం కదా, ఇంటికి రాగానే బరి కట్టుకొని వస్తారు, కట్ట పట్టుకొని ఇట్లా అంటుంటారు. ఏదో నేర్చుకొస్తారు, స్కూల్ నేర్చుకొస్తారు. ఇవన్నీ కూడా ఎలా వస్తాయంటే వేరే నుంచి వస్తుంది. ఈ వయసులో పిల్లల్ని తల్లిదండ్రులు ఎట్లుంటే పిల్లలు అట్లే ఉంటారు. మళ్ళీ చెప్తున్నా, రెండోసారి చెప్తున్నా, తల్లిదండ్రులు ఎట్లుంటే పిల్లలు అట్లే ఉంటారు. మళ్ళీ తల్లిదండ్రులు ఎట్లుంటారు దాని గురించి కూడా చెప్తాం. ఈ వయస్సులో పిల్లల్ని ప్రేమ చేయాలి, హత్తుకోవాలి. 2 ఏళ్ళు 3 ఏళ్ళ వరకు. మీకు గుర్తుందేమో, చిన్నప్పుడు మీ నాయన ఇట్లా ఛాతి మీద వేసుకొని అనుకోండు గంటలు. గుర్తు చేసుకోరు చిన్నప్పుడు మీరు ఎట్లా అనుకోరు. చిన్నగా 2 ఏళ్ళప్పుడు 7:30 పెట్టున్నారు. ఇప్పుడు మీ ఇంట్లో పెద్ద మొగోళ్ళకు టైమే లేదు. ఈ గణేష్ కాదు, పోతారు రోడ్డు మీద తిరుగుతూనే ఉంటారు. కేసీఆర్ వాళ్ళు అనిపిస్తారు, మోడీ వాళ్ళు అనిపిస్తారు, దేశమంతా వాళ్ళు అనిపిస్తారు. మీరు కాదే బాబు, వేరే ఎవరు చెప్తున్నారు, మీరు మంచోళ్ళు. ఇది ఊరి రాజకీయాలు ఈయనకే, అన్ని విషయాలు ఈయనకే. ఇంట్లో పిల్లలను కానీ చూసుకోరు చాలా మంది. అందుకోసమే కొట్టొద్దు, తిట్టొద్దు, భయపెట్టొద్దు. 5 ఏళ్ళ లోపల. 5 తర్వాత ఇక మొదలు పెట్టాలి. 5 వరకు ఏం చేయొద్దు, 5 తర్వాత మొదలు పెట్టాలి. ఏం మొదలు పెట్టాలి? 5 లోపల దేవుళ్ళలాగా పెంచమన్నా, ప్రధానమంత్రిని చెప్పిన ఆయన ఉండి రాత్రిపూట వచ్చి ఫోన్లో మన టీవీలో వచ్చి రేపటి నుంచి 500-1000 రూపాయలు అడగదు అని ఇష్టం అని చెప్పింది కదా. ఇది కూడా అంతే, పిల్లలు కూడా వాళ్ళు ఇష్టమైన పని చేసుకుంటూ ఉంటారు. 2వ వయసు 5 నుంచి స్టార్ట్ అవుతుందండి. పిల్లల పెంపకం ఎలా పెంచాలనేది 5 నుంచి స్టార్ట్ అవుతుంది. 4 దాటాక 5 నుంచి స్టార్ట్ అవుతుంది. అమ్మా కూర్చోమ్మా, అందరు బాగానే ఉన్నారు, కూర్చో బాబునా. 5 నుంచి 13 వరకు చాలా ఇంపార్టెంట్ వయసు అండి, చాలా ముఖ్యమైన వయసు. అంతకుముందు జరిగింది సబ్ కాన్షియస్ లో గుర్తుంటది కానీ బయట గుర్తుండదు. 5 నుంచి జరిగిందంతా గుర్తుంటుందండి. ఇంకా చూస్తూనే ఉంటారు, నాయన చూస్తూనే ఉంటారు, అమ్మని చూస్తూనే ఉంటారు. ఫస్ట్ వాళ్ళ సినిమా హీరోలు తెలుసా? నాయన, అమ్మ హీరో, నాయన హీరో. అంతకంటే పెద్దలు ఎవరు లేరండి, వాళ్ళే గొప్ప. ఇంట్లో నిన్నే చూస్తుంటారు, వాళ్ళ నాయన చెప్తాడు, రైట్ సీనంకులు వస్తాడు రా, నేను లేనని చెప్పి ఇటు చెప్పిండు మా నాయన అనుకుంటాడు, అర్థం కాదు. సీనంకులు వస్తాడు, సీనంకల్ నాయన లేడని చెప్పాను అంటాడు. వారికి అబద్ధం ఆడరాదు కదా. అక్కడి నుంచి నేర్పిస్తాను ఇంకా మనం. ఇంకోసారి ఉంటాడు, మన ఊర్లో అట్లా చుట్టూ లేరనుకుంటా, అరే ఆ నాగరాజు అంకులు వస్తాడు రా, రోజు రాగానే ఉరికిపోయి సోడా పట్టుకురావాలి నువ్వు. ఎందుకు మీకు తెలుసు అనుకుంటా. సోడా తెస్తారు, ఇంట్లో టేబుల్ మీద పెడతారు, 2 గ్లాసులు తెస్తారు, ఏమే ఆమ్లెట్ ఇంకేదో అంటారు, ఏ పెట్టుకుంటారు. ఇక బాగా మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళిద్దరు. ఏం మాట్లాడతారు ఏమో తెలియదు. ఇవన్నీ ఇంట్లో, పెద్ద ఇల్లు ఏం కాదు, గిట్టి ఇల్లు కదా మనకి, మొత్తం వినిపిస్తుంది. వీళ్ళు ఏం మాట్లాడతారో పిల్లలు వింటారు, మీరు వింటారు. మీకు తప్పదు కాబట్టి మీరు వింటారు. పిల్లలు మొత్తం ఆ మాటలు తీసుకుంటా ఉంటారు.
2 గ్లాసులు పెడతారు, చీల్సని కొట్టుకుంటారు. అదే నీళ్ళు అనుకో, నీకేం తెలియదు కదా. చూస్తుంటాడు మా ఆయన మా అంకుల్ ఏం చేస్తున్నా, ఏదో నీళ్ళ లేదా కలుపుకోరా. క్యూరియాసిటీ ఎక్కువ, ప్రశ్నలు ఎక్కువ, ఏం జరుగుతుందో ఆలోచిస్తూ ఉంటారు. నేను ఓపెన్ గా చెప్తున్నాను, ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇటువంటి పనులు ఇంట్లో చేయకూడదు. నువ్వు జస్ట్ అటుగో, ఇద్దరు అటుగోరి, మీ అబ్బాయి ఉరికొచ్చి అది ఏందో టేస్ట్ చేశారు పెడతాడు. అదేందుకు చూడాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఒకటి విషయము, మీరు ఎట్లుంటే పిల్లలు గట్లే ఉంటారు. ఫోన్ పట్టుకుంటారు సార్, ఫోన్ పట్టుకొని ఎట్లా మాట్లాడుతుంది తెలుసా, ఆడ చిట్టి పైసలు లేదా డాష్ 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 అంటే అది మాటలు పెట్టారు. ఇక మన ఊర్లో ఉంటే మోట్ మాటలని మాట్లాడుతుంటాడు. ఈ మోట్ మాటలు ఇలా మాట్లాడుతుంటే కొడుకు మొత్తం నోట్ చేసుకుంటుంటాడు. ఎందుకంటే ఇవన్నీ ఆయనకు అవసరం కదా. మీరేమంటారు సార్, మా అబ్బాయికి ఎన్ని మోట్ మాటలు ఎట్లా వస్తున్నాయి, ఎవరో కాదు వాళ్ళ నాయన నేర్పిస్తారు, వాళ్ళ అమ్మ నేర్పిస్తారు, గుర్తుంచుకోండి. బయట వాళ్ళు నేర్పిస్తలేరు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? దయచేసి వినండి మిత్రులారా, మీ పిల్లలు మన పిల్లలు రేపటి నాడు నంబర్ 1 ఉండాలంటే అమ్మ నాన్న మారితేనే వాళ్ళు మారుతారు, లేకుండా మారరు. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫోన్ ఎట్లా ఉంటుంది చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫోన్ నా చేతిలో మైక్ ఉందండి. ఈ మైక్ లో నేను ఎలా మాట్లాడదు తెలుసా, నా గొంతు ఇది ఇట్లా పెట్టుకున్న వినిపిస్తుంది చూడండి. దీంట్లోకి వెళ్ళి మైక్రోఫోన్, అక్కడ యాంప్లిఫైయర్ మీ అందరికి వినిపిస్తుంది. ఇది ఎంత కాస్ట్లీయో ఇంతకంటే మీ మొబైల్ చాలా కాస్ట్లీ అండి. మీ మొబైల్ కూడా మెల్లగా మాట్లాడినా వాళ్ళకి వినిపిస్తుంది. అరుస్తుంటారు, గొంతు పట్టుకుని అరుస్తుంటారు, మొత్తం ఇల్లంతా వినిపిస్తుంటారు. ఆ మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఆయనకు తెలిస్తే అరుస్తూ ఉంటాడు. అందరు పట్టుకుంటూ ఉంటారు ఇంట్లో. 5 నుంచి 12, 13 ఏళ్ళ వరకు పిల్లల జ్ఞాపక శక్తి ఎట్లుంటుంది తెలుసా? అట్లా చూస్తే ఇట్లా పట్టుకుంటారు, ఇట్లా చూస్తే ఇట్లా పట్టుకుంటారు, మైండ్ లో కూర్చుంటూ ఉంటాయండి. మంత్రాలు నేర్చుకుంటారు. మంత్రాలు అంటే శ్లోకాలు అండి. అమ్మా ఇది క్లాస్ అయిపోయింది. పద్యాలు నేర్చుకుంటారు. ఏ దేశాలకు ఏ రాజధానిలో చెప్పండి నేర్చుకుంటారు. లెక్కలు నేర్చుకుంటారు. ఎక్కాలు నేర్చుకుంటారు. ఏ నేర్పించకుంటే గవి నేర్చుకుంటారు. ఆ మాటలు నేర్చుకుంటూ ఉంటారు. దయచేసి నేను చెప్తున్నాను, ఇలా చేయకూడదు. ఇంకోటి ఎలా ఉంటుంది తెలుసా అండి, ఇక్కడ పెళ్ళైన మగవాళ్ళు చేయలేమంటారు భయ్యా. పెళ్ళైన మగవాళ్ళు అరే డౌట్ ఒక్కరిని చూస్తుండే అయిందా అంటున్నాను. ఓకే, కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్, మంచి పని చేశారు మీరు. ఇప్పుడు నేను ఒక మాట అడితే కరెక్ట్ చెప్పాలి, ఉండదు చెప్పాలి. భార్యతో ఒక్కసారి కొట్లాడడం వల్ల ఎవరో చేయలేమంటారు అంటే పెళ్లి కాలేదేమో, పెళ్లి కాకుండా ఇంకా చేయలేబడతాం, ఒక్కరు చేయలేవట్లేదమ్మా. ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడతా, భార్యతో కొట్లాడి గెలిచిన వాళ్ళు ఎవరు చేయలేబడరు. మీరు ఎందుకు చేయలేబడతలేదంటే నాకు 37 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నా మీకు. భార్యాభర్తలు గొడవ పడని, భార్యాభర్తలు కొట్టుకొని, భార్యాభర్తలు తిట్టుకొని ఇల్లు అంటూ ఎక్కడ ఉండదండి. అది ఊరికే సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏమైంది తెలుసా, ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఆమె వంట చేస్తూ అటు సీరియల్ చూస్తుంటది. ఉప్పు 2 సార్లు వేసింది. ఇప్పుడు ఫస్ట్ ఏమైనా తినవాలి, నువ్వే తినాలి, వాళ్ళేం తినాలి. ఫస్ట్ నోట్లో పెట్టుకుని నీకు వంట పడరా అంటాడు. అని అడిగేది అనవసరం కళ్ళ కొడితే సంబంధం కట్టుకోకుండా నిన్ను కట్టుకునే అంటాడు. ఆమె అంటారు నాకు మంచిగా దేవరకొండ సంబంధం వచ్చింది, నిన్ను కట్టుకున్నా అంటారు. అయిపోయాక స్టార్టింగ్ అప్పుడు తిట్టుకుంటా ఉంటారు. మీ అబ్బాయి చూస్తుంటాడు, అమ్మ గెలుస్తుందా నాయన గెలుస్తాడా, అమ్మ గెలుస్తుందా నాయన గెలుస్తాడా. నాయన అంటాడు ఇంతవరకు ఎప్పుడు గెలవలే, ఎందుకంటే అమ్మ ఏడుస్తుంది, నాయన ఓడిపోతాడు. ఆమె ట్యాంక్ రెడీ. ఈమె తప్పున్నా ఈమెనే ఏడుస్తుంది, ఆయన తప్పున్నా ఈమె ఏడుస్తుంది. మీ ఊర్లో కాదమ్మా, నేను వేరే ఊరు సంగతి చెప్తున్నా. దాంతో ఏమైపోతుంది, అప్పుడు మొత్తం పిల్లలు అమ్మ పాటే, నాయన పాటే కాదు. ఇక సౌండ్ లేకుండా వెళ్ళొచ్చు కదా. ఓకే, ఇక్కడ ఏమైందంటే పిల్లలు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అమ్మ నాన్న గొడవ పడ్డప్పుడు, అమ్మ నాన్న ఫైటింగ్ అయినప్పుడు, అమ్మ నాన్న మాట అనుకున్నప్పుడు వాళ్ళ చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండదండి. ఇంకా వాళ్ళు ఎందుకు అట్లా కొట్టాడుకోరు, వాళ్ళకి ఎందుకు ఇట్లా అయింది, వాళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడతారు. అమ్మ అమాయకురాలు కాదు, తెలియదు. అమ్మని ఇట్లా అన్నాను ఆయన, ఇట్లా అన్నాను ఆయన. ఈయనేమో గొంతు ఎక్కువనే, ఆమెకేమో ఏడుపు ఎక్కువనే. దాంతో ఏమైంది, ఆ పిల్లలు అప్సెట్ అయిపోతారు, మైండ్ అప్సెట్ అయిపోతుంది. నేను మీ అందరికి చెప్తున్నా చూడండి,
గొడవ పడని కొట్లాడుకొని భార్యాభర్తలు ఎవరు ఉండరు. ఆ శ్రీమన్నారాయణ కొట్లాడుకోండి, శంకరుడే కొట్లాడుకోండి, నువ్వెంత నేనెంత కొట్లాడుకో. కొట్లాడైందనుకో, కోపం వచ్చిందనుకో ఏం చేయాలి? రే స్కూల్ బస్సు ఎక్కువ చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ బస్సు ఎక్కడికి కొట్లాడుకోండి. పిల్లల ముందు కొట్లాడుకోండి. పిల్లల ముందు ఒక మాట అనుకోవద్దు. వాళ్ళ ఆయనకి అమ్మా, వాళ్ళ ఆయనకి ఇచ్చి పంపించి ఉన్నాడా? నువ్వు లేవకు, మీ ఆయన ఉన్నా చూడు, ఉన్నాడా లేదా? సో ఇది ఒకటండి. ఈ వయసులో పిల్లలకు జ్ఞాపక శక్తి బాగుంటుంది. ఎంత జ్ఞాపక శక్తి ఉంటుందంటే ఏది చూస్తే అది మైండ్లో వాటి పడిపోతుంటుందండి, అలా గుర్తుంచుకుంటుంది. మీరు రాకముందు మీ పిల్లల్ని మీకు తెలియదు అనుకుంటా, సినిమాల పేర్లు అడితే హీరోల పేరు చెప్పారు, హీరోల పేరు చెప్తే సినిమాల పేరు చెప్పారు. ఎంత పర్ఫెక్ట్ అండి మీ పిల్లలు. సినిమాలలో పిహెచ్డి చేసినారు. ఓ సినిమా పాట డాన్స్ చూపించిన ఆ పాట మొత్తం పాడి మీ పిల్లలు. వాళ్ళు పుట్టక ముందు ఒక సినిమా రిలీజ్ అయింది, దాని ఆ సీన్ ఒక సీన్ చెప్తే సినిమా పేరు మొత్తం చెప్పారు. అంత మంచి జ్ఞాపకం శక్తి మీ పిల్లలకు. పనికిరాని సినిమాలని గుర్తున్నప్పుడు పనికొచ్చే చదువులేదు గుర్తుండదు. కారణం ఏంటంటే కాన్సన్ట్రేషన్ లేకపోవడం. ఇంట్లో హీరో నాన్న, మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో రోల్ మోడల్ నాన్న. అమ్మ చెప్తే పిల్లలు మారరు. రెండోసారి చెప్తున్నా, అమ్మ చెప్తే పిల్లలు మారరు. అమ్మకు ప్రేమనే తెలుసు, నాయన చెప్తేనే మారుతారు. గుర్తుంచుకోండి. నాయన టైం లేకపోయా, ఫుల్ బిజీ, ఏం పని ఉండదు. పట్టించుకోరండి అసలు. అరే నువ్వెంతనో, నీ భార్య ఎంతనో, నీదంతే పిల్లల పెంపకంలో ఈక్వల్ రోల్. ఆ రోల్ మర్చిపోయారు చాలా మంది. అక్కడ ఏమైపోయిందంటే ఈ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల, చెప్పడం వల్ల, తిట్టడం వల్ల, భయపెట్టడం వల్ల పిల్లలు రకరకాలుగా మారిపోతున్నారండి. ఎగ్జాంపుల్గా మీ అబ్బాయి అడిగిండు అనుకో, నువ్వేమవుతావు అని అడిగిండు. మీ అబ్బాయి చెప్తారు, మీ అమ్మాయి చెప్తారు, నాయన నేను డాక్టర్ అవుతాను అన్నాను. అడుగుతారు కదమ్మా, ఏం చెప్తారు మీరు? నీ మోహం, నువ్వు డాక్టర్ వారా, లెక్కలు రావు, పాడు రావు, నీ బతికే ఇంత, నువ్వే ఇంత, నువ్వు సర్వే స్కూల్ నువ్వు లేవవు పడు, ఇట్లా అంటారా? అవునరా, నువ్వు డాక్టర్ కావాలి. ఒక్కరన్నా మంచి మాట్లాడారా మీరు? ఫస్ట్ ఇటుడే, ఫస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అవునరా, నువ్వు డాక్టర్ కావాలని నాకు కూడా కోరుకుందిరా, నువ్వు ఇంజనీర్ కావాలి నాకు కూడా కోరుకుందిరా అని అట్లా వాళ్ళని ఆశీర్వాదం చేయాలి. కానీ మనం నోటికెళ్ళి ఎట్లా ఆశీర్వదిస్తుంటే ఇది కాదు, నీ బతికే ఇంత, నువ్వింత మీ నాయన ఇంతే ఆయన చెప్తున్నారు. అసలు అమాయకుడిని మళ్ళీ చెప్తున్నా వినండి. ఇంకేం చేస్తారు తెలుసా? మీ అబ్బాయిని పట్టుకొని, రే చూడరా ఆ అంకుల్ కొడుకు చూడు ఎట్లా చదువుతాడు చూడు, వాడు వాడరా గడ్డ చదవాలరా అని పక్కింటి ఉంటారు, ముంగటింటితో పోలుస్తూ ఉంటారు. మీ ఓన్ కనుక కోపం వచ్చిన నాలుగు అనుకో, సరే పక్కింటి అంకుల్ కొడుకుతో పోస్తాం కదా, పక్కింటి అంకుల్కి 2 కార్లు నీకేముందంటే ఏమైతే ఏం చేయరు కాబట్టి నోరు మూసుకుంటారు. ఎప్పుడు కూడా రెస్పెక్టెడ్ పేరెంట్స్, గౌరవమైన తల్లిదండ్రులు చెప్తున్నాను, పక్కింటి వాళ్ళతోని, ఎదురింటి వాళ్ళతో, ముంగంటింటి వాళ్ళతోని మీ పిల్లల్ని పోల్చొద్దు. వాళ్ళు మీ పిల్లలు కాబట్టి మీరెట్లురో వాళ్ళు గట్లే ఉంటారు, కానీ వేరే వాళ్ళు ఇంట్లో ఉండరు. వాళ్ళు గట్లే ఉంటారు, వీళ్ళు గిట్లే ఉంటారు. గుర్తుంచుకోండి. ఒక ఊర్లో గిట్లే అయింది. ఓ 10th క్లాస్ చదువుతున్న కొడుకు వాళ్ళ ఆయన చెప్తాడు, వరి చూడరా ఆ ముంగడు రాజు అంకుల్ కూతురు చూడరా ఎట్లా అవుతుంది, నంబర్ 1 రా చూడరా పిల్లని. అంటే మీరు రోజు పిల్లని చూశాడు, ఇద్దరు వెళ్ళిపోయి ఏంద్రా అంటే రోజు మా ఆయన చూడమని చూసాను చెప్పినాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? కారణం ఏంటంటే తండ్రి రోల్ పిల్లల పెంపకంలో 70%, తల్లి రోల్ 30% మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, మీది పెద్దగా లేదమ్మా, మీది నడవదమ్మా, మీకు ప్రేమ ఎక్కువ. ఆ ప్రేమలో భయం పడితే భయపడరాలు, నీకేదంటారు అదే నాన్న ఏమ్రా అంటే అలా కూర్చుంటారు. ఆ భయపెట్టడానికి కనీసము ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఉదాహరణ చెప్తున్నాడు. పొద్దుగాలు ఎవడా అని చెప్పాడు, లేస్తాను ఆయన అంటాడు. పొద్దుగాలు లేస్తాడు, లేచిన తర్వాత వాళ్ళ నాయన చూస్తాడు, నాయన ఇంకా వండుకొని వాడు, నాయన వండుకొని నేను లేవాలన్న. ఏం చేయాలి తెలుసా? ఈ రోజు నుంచి మీరేం చెప్తే మీరు చేయాలి. మీరు చెయ్యండి. పిల్లలకు చెప్తే వినరో. మీరు ఏమి చెప్పితే మీరు అది చెయ్యండి. మార్నింగ్ లేవమని చెప్పారు అనుకో, వాళ్ళకంటే 5 నిమిషాలు కూడా లేచి కూర్చోరు. మీరు రోల్ మోడల్
మీకు నిద్ర వస్తున్నా సరే పేపర్ పట్టుకుంటే కూర్చోరి, రోల్ మోడల్. అప్పుడు మీ కొడుకు అంటాడు, నాయన నిన్న మొత్తం రాత్రి దానిగా పనిచేసి వచ్చినావు, నేను వండుకోవచ్చు కదా, ఎందుకు లేచినామని మీరు కొడుకు అంటాడు. చూడండి, అది అటువంటి మార్పు రావాలి. లేకుంటే నీతో పోల్చుకుంటా ఉంటాడు. పైసల విలువ మీ కొడుకు తెలుసా, నీ బిడ్డకు తెలుసా? ఇక్కడున్న పేరెంట్స్, పెద్దవాళ్ళని, మగవాళ్ళని అందరూ అడుగుతున్నాను. ఒకప్పుడు మీరు పెద్ద సున్నాలు బాస్, పెద్ద జీరోలు. ఏదో మీ అమ్మ నాన్న దయవలనో ఏ దయవలనో 4 పైసలు సంపాదించారో, ఉన్న దాంట్లో మంచి కూరో, కొద్దిగా అప్పటికంటే కొద్దిగా మంచి కూర మీ నాయన కంటే బాగున్నారు. మీరు మీకంటే మీ పిల్లలు బాగున్నారు కదా. దానికోసము నువ్వు ఏం కష్టపడ్డావో, జీవితంలో ఏమేమి చేసినావో నీ పిల్లలకి ఎప్పుడని చెప్పినావా? మిమ్మల్ని అడుగుతున్నాను. పిల్లలకు చెప్పండి, మీరు ఏం కష్టపడరు, ఎంత కష్టపడరో చెప్పండి, ఏమేం పనులు చేసారో చెప్పండి, పైసలు విలువ చెప్పుర్రి. అసలు పైసలు లెక్క పెట్టడం వచ్చా మీ పిల్లలకు? చూడ్రి, ఇన్నని ముంగడ నోట్లు కానీ కాయిన్స్ కానీ బయటకెళ్ళి తీసుకొచ్చి ఇయ్యూరు కావడం మీ దోస్తు దగ్గర అడుకొచ్చి లెక్క పెట్టారు అని లెక్క పెట్టరా దానికి. ఈ నోట్ ఇట్లా పెడతారు, ఈ నోట్ ఇట్లా పెడతాడు. అరే పైసా కింద పడితే మొక్కాలని తెలియదు, తొక్కుతుంటాడు. ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? పైసల విలువ తండ్రి చెప్పాలి, తల్లి చెప్పి అర్థం కాదు. అన్నం పెడతారు కదా మీ పిల్లలకు, రోజు అన్నం పెడతాప్పుడు ఎప్పుడైనా మొక్కి తిన్నారా? అట్లే కుక్కురా నోట్ల. మీరు చూసుకోండి, మీరు అన్నం మొక్కి తింటే వాళ్ళు మొక్కి తింటారు, మీరు అమ్మ నమస్కారం పెట్టి తింటే వాళ్ళు తింటారు. ఎవరికి సార్ నమస్కారం? ఇంతమంది చెప్పారు చూడండి, ఆ రైతన్నకు, ఆ దేవునికి వాళ్ళకి నమస్కారం పెట్టి పూజేయండి. చెప్పమే, అస్సలు చెప్పము. తిను. ప్లేట్ కడగడం నేర్పించారా? తిన్నాక ప్లేట్ కడగడం నేర్పించారా పిల్లలకు? మీరు ప్రేమ ఎక్కువ, బిడ్డ ఉచ్చుకో బిడ్డ, ఏం కాదు కడుగు బిడ్డ అని చెప్పాలి. వాడు కడిగితే ఎంత బాగా కడతాం మీకు తెలుసు. మళ్ళీ మీరు కడుక్కోవాలి తప్పదు, ఒకసారి కడగరాదు అనే కడగ నేర్పియండి. మీరు ఆ పని నేర్పించండి, ఆ విలువ నేర్పించండి. ఇంకోటి ఏం చేస్తుంది సార్, అయ్యా మీ తప్పు కాదు, వీళ్ళ తప్పు చెప్తున్నా. వంకాయ చేశానుకో, నాకు వంకాయ ఇష్టం లేదు ఏదో వాడు అంటాడు, వద్దు బిడ్డ అని చెప్పి ఈమె ఊరందరూ చెప్తుంది, మా కొడుకు వంకాయ ఇష్టం లేదు, వంకాయ ఇష్టం లేదని చెప్తుంది. వాడు వంకాయ ఇష్టం లేదంటే 7 రోజులు వంకాయ కూర పెట్టాలి. ఎందుకు ఇష్టం ఉండదు? ఎందుకు ఇష్టం ఉండదండి? ఏది పెడతా తినాలి పిల్లలు. కాకరకాయ ఉండాలి. ఎందుకు చెప్తున్నారు సార్? అన్ని తినడం నేర్పించాలి చిన్నప్పటి నుంచే. అది ఇష్టం లేదు అని అడుగుకుని చెప్తాడు, మా అమ్మకి ఇష్టం లేదని నువ్వు అంటావు. నో, అమ్మ చేసింది ఈ ప్రపంచంలో, అమ్మ చేసిన ఫుడ్ ఈ ప్రపంచంలో, అమ్మ చేసిన భోజనం ఈ ప్రపంచంలో, అమ్మ చేసిన కూరలు ఈ ప్రపంచంలో ఏ హోటల్లో కానీ ఈ ప్రపంచంలో ఎవడు చేయడు. అంత టేస్ట్ ఎక్కడ రాదు. మీ చేతి వంట మీ పిల్లలకు అంత బాగుంటుంది కాబట్టి మీ చేతికి చేసిన వంటని వాళ్ళకి పెట్టండి. ఎంత తింటారో అంతే పెట్టండి. కుక్కకండి నోట్లో. నేను తిన అంటాడు అనుకో, ఓకే నేను ఊరుకొని చెప్పాలి. తినరా అంటారు, ఊకోని చెప్పాలి. ఊకోండి చూస్తుంటాడు, ఊకోండి. సాయం మంచిగా మీరు తింటూ ఉండాలి, చూస్తూ ఉండాలి. తినకు ఊరుకో, వాడే వచ్చి కూర్చొని అన్నం ఆకలి అంటాడు. మీరు బతిలాడుతూ ఉంటారు, బతిలాడకండి. ఒకవేళ అన్నం పడేసిండు అనుకోండి, మీరు చెప్తినలేదు అనుకోండి, పనిష్మెంట్ ఇవ్వాలి. 5 ఏళ్ళ లోపల పనిష్మెంట్ ఇవ్వద్దు, 5 దాంట్లో పనిష్మెంట్ ఇవ్వాలి. పనిష్మెంట్ అనేది తెలుసా? శిక్ష. 5 నుంచి 12 ఏళ్ళ పిల్లల్ని ఎట్లా పెంచాలి తెలుసా? మిలిటరీ డిసిప్లిన్ లాగా పెంచాలి, పోలీస్ డిసిప్లిన్ లాగా పెంచాలి. ఎవరు పోలీస్ అంటే ఎవరు మిలిటరీ అంటే తెలుసా మీకు? ఊరికే చెప్తానమ్మా. ఆ పోలీసు వాళ్ళకి ఇట్లా సల్యూట్ ఎట్లా వాళ్ళు నేర్పిస్తారు, మిలిటరీ కొట్టి నేర్పిస్తారు. ఇట్లా నేర్పించాక ఆ ట్రైనింగ్ లో ఇట్లా పెట్టిన అనుకో, ఊరుకుంటారా? ఉరికిచ్చి 50 సార్లు 1,00,000 సార్లు నమస్తే పెట్టించి నేర్పిస్తారు. మీరు కూడా మీరు చెప్పింది చేయకుంటే పనిష్మెంట్ ఇవ్వాలి. ఒక ఉదాహరణ చెప్తానండి. మార్నింగ్ లేవమని చెప్పారు, 5 గంటలకో 6 గంటలకో 7 గంటలకు ఏదో చెప్పారు. 5 నిమిషాల ముందు లేచారు, మీ వాళ్ళు లేవలే. 3 నిమిషాల తర్వాత లోపలికి రై నీ టైం అయిపోయింది లేస్తామా అని చెప్పారు. లేవా అని అనుకోండి, బకెట్ నీళ్ళు తీసుకొచ్చి పోయి మీద ఏం కాదు. మళ్ళా తెల్లారినాడు 3 నిమిషాలు కాదు కదా, 3 సెకండ్ల ముందు లేచి కూర్చుంటాడు. మనం అనుకుంటాం, అబ్బా పండుకోంది దున్నపోతే ఇక్కడ. సూర్యుని కంట ముందు ఉదయిస్తాను మీ పిల్లలందరూ మాట ఇచ్చారు. నాకు పొద్దుగా లేవనే మేలకతో ఉంటానని నాకు మాట ఇచ్చారు, ఇట్లా మాట ఇచ్చారు. ఎప్పుడు నవ్వుకుంటానని మాట ఇచ్చారు, కోపం తెచ్చుకొని నాకు మాట ఇచ్చారు. అమ్మ నాన్నకు రోజు ఒకసారి హగ్ అంటే కౌలించుకొని స్కూల్కి వెళ్తామని మాట ఇచ్చారు. అమ్మ నాన్నకు కాళ్ళకు నమస్కారం పెడతారని మాట ఇచ్చారు. వాళ్ళు మాట ఇచ్చారు కదా,
మీరు కూడా మీ అమ్మ నాన్నకి అప్పుడప్పుడు పండుగ నమస్కారం పెట్టండి. మీరు మీ అమ్మ నాన్నకు గౌరవిస్తే కదా మీరు మీకు గౌరవం ఇచ్చేది పిల్లలు. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది అమ్మ విలువని అదే వయసు సో వాళ్ళు వినండి మనం చెప్తాం. అమ్మ కూర్చోమ్మా, కూర్చోండి. అమ్మ భాగ్యమ్మ పిలుస్తుంది. ఓ భాగ్యమ్మ, భాగ్యమ్మేనా? బాలమ్మ, పార్వతమ్మ పో. మాట్లాడకుండా ఉండి, సైలెన్స్. ముక్కు మీద చేసుకోండి, ముఖం చేసుకోండి. వెరీ గుడ్. ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంటారు కదా, ఈ వయసు పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ గా నేను డాక్టర్ అయితా అని చెప్పారు అనుకో. అమ్మ వినండి అమ్మా, చాలా ఇంపార్టెంట్. అయ్యా మీరు చాలా ముఖ్యంగా వినండి. పోలీస్ అయితా అని చెప్పారు, ఐఏఎస్ అయితా అని చెప్పారు, ఓ టీచర్ అయితా అని చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ గా. ఉట్టినే అంటారు నోటికెళ్ళి. మీరేం చేయాలి సార్? మీకు చెప్తున్నా వినండి. డాక్టర్ అని చెప్పిండు అనుకో, మీ ఏరియాలో డాక్టర్ ఉన్నారా లేదా? చెప్పండి సార్, ఉన్నారా లేదా? ఆర్ఎంపీ కాదు, పిఎంపీ కాదు, ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారా లేదా? దగ్గర లేరా? అరే ఉన్నారా లేదా చెప్పు, మాట్లాడరు లేదా? నేను వెళ్ళిపోతాం, మీరు మాట్లాడలేదు. అయ్యా డాక్టర్లు ఉన్నారా లేదా? కల్వా కొట్టుకున్నో ఈడనో దేవరకొండలో ఉన్నారా లేదా? మరి ఏం మాట్లాడతలేదు, ఏం మాట్లాడతలేదు. మీ కొడుకును ఏం చేయాలి? డాక్టర్ అని చెప్పిండు అనుకో, ఒక వారం రోజుల లోపల మీ కొడుకుని డాక్టర్ అని తీసుకెళ్ళండి. డాక్టర్ అని తీసుకెళ్ళి ఆ ఫీజు 50,000 కట్టుర్రి. ఫస్ట్ లోపల తీసుకొని మీ కొడుకును తీసుకెళ్తే డాక్టర్ ఏమైంది అంటాడు. సార్ నాకేం కాలేదు, నా కొడుకు ఏం కాలేదు. మళ్ళీ ఎందుకు వచ్చిందంటాడు. మా ఓ డాక్టర్ అయితే అంటుండు. నువ్వు ఎట్లయినావో మా కొడుకు చెప్పు. ఫీజు కట్టేసిన. మోడలింగ్ అండి చిన్నప్పటి నుంచే. అప్పుడు డాక్టర్ తప్పకుండా ఇలాంటి పేషెంట్ ఇలాంటి వాళ్ళు ఎక్కడ దొరకరు. నువ్వు ఒక మంచిగా ఫీజు కూడా కట్టేసినావు, ఎట్లా నువ్వు చెప్పని చెప్పు. అప్పుడు చెప్తారు, బాబు ఇది చదువుకోవాలి, బాటనీ చదువుకోవాలి, జువాలజీ చదువుకోవాలి, ఎన్ని గంటలు చదువుకోవాలి. ఓ 10 నిమిషాలు చెప్తాడు డాక్టర్. రోల్ మోడల్ కూడా కనిపిస్తుంటది. మీ కొడుకు పోలీస్ అని అనుకో, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఎస్ఐకో సిఐకో ముందే సార్ నా కొడుకుని తీసుకొస్తారు సార్, ఎట్లా ఈరోజు చెప్పు సార్ ముందే చెప్పారు. అంటే ఆ పోలీసులు చెడ్డలు కాదని చాలా మంచి వాళ్ళు అన్నారు. వాళ్ళు మనుషులే. ఆ యూనిఫామ్ ఉన్నప్పుడు అట్లా కనిపిస్తుంది మీకు, అంతే. మనసున్న వాళ్ళు. పోండి సిఐ దానికి వెళ్ళండి, మా కొడుకు సార్ ఎట్లయినా చెప్పు. పిల్లలకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఈ మోడలింగ్ అనేది చిన్నప్పటి నుంచే మీ పిల్లలకు ఆ సమయం ఇవ్వండి. వన్ మైండ్ లో పడుతుంది, అరే పోలీస్ స్టేషన్ ఇంత పవర్ ఉంటుంది, డాక్టర్కి ఇంత పవర్ ఉంటుంది. ఒకవేళ కలెక్టర్ అనుకోండి, కలెక్టర్ మీ జిల్లా కలెక్టర్కి వెళ్ళండి. నేను మా బాబున్నారా మనది ఇక్కడ నాగర్ కర్నూలు వెళ్ళండి. నేను ఖచ్చితంగా బాబున్నారు అయితే నా స్నేహితుడు ఆయన. మీరు వెళ్ళండి, కలెక్టర్ అపాయింట్మెంట్ ఎందుకు కూడా నేను చూస్తా. ముందుగానే ఉత్తరం రాయండి పోస్ట్ కార్డు. కలెక్టర్ గారు దయచేసి నా కొడుకు కలెక్టర్ అయితే అంటున్నా, దయచేసి ఒక 5 నిమిషాల సమయం ఎప్పుడన్నా మీకు ఇస్తే నా అబ్బాయిని తీసుకొని వస్తాను. ఒక పోస్ట్ కార్డ్ అయ్యండి 15 పైసలు, తెల్లారేయండి 5 పోస్ట్ కార్డ్ అయ్యండి. ఆ రోజు మీకు లెటర్ వస్తుంది, రమ్మని చెప్పి వస్తుంది. వెళ్ళండి సార్, తీసుకెళ్ళండి, మాట్లాడండి. జడ్జి అంటే ఒక జడ్జి తీసుకెళ్ళి మాట్లాడండి. టీచర్ అంటే టీచర్ తీసుకెళ్ళి మాట్లాడండి. మనం ఏమంటాం, నువ్వు అదిగా అంటాం. వేడికలైతే ఎట్లా కావాలో వాళ్ళు తెలవాలి కదా. మీరు కాలే కదా, వాళ్ళు కావాలంటే వాళ్ళకి ఒక మోడల్ కావాలి, వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ కనిపిస్తుండాలి, ఒక ఉదాహరణ కనిపిస్తుండాలి. అలాంటి విషయాలు చేయండి. సార్ గా పిల్లల్ని లోపలికి పంపిరు సార్. సారే లేదు లోపలి కోరు, మీరు లోపలి కోరు. నా మాట ఇంటలేరు. ఎందుకు ఇంటారు? అమ్మ లోపల పంపించమందని. ఓకే, పిల్లలు ఆ వయసులో అట్లే ఉండాలి. అట్లా లేకుంటే చాలా ప్రాబ్లం. ఈ వయసులో పిల్లలను ఆడించండి, పాడించండి. ఎగురితే ఎగురుమని చెప్పుర్రి, దుంకుతే దుంకుమని చెప్పురు. అదే దుంకురా వాడికి ఇట్లే ఇంత అయితే అలా అవుతుంది. ఉరుకుమని చెప్పుర్రి, పరిగెత్తమని చెప్పుర్రి, ఖోఖో ఆడిపోయిర్రి, కబడ్డీ ఆడిపోయిర్రి. మట్టి వాసన తెలవాలి, మట్టిలో ఆడాలి పిల్లలు. అస్సలు ఆడనివ్వడు. అసలు మోకాలు దెబ్బలు తల్లినాయి మీ పిల్లలకి ఎప్పుడన్నా? సంవత్సరం 2 సార్లు మోకాలు కొట్టుకపోవాలి, అప్పుడే ఆడుకున్నట్లే కాదు. ఏ ముద్దు ఎట్లా మంచిగా ఇట్లా పెంచుతుంటారు.
అవసరమైన రఫ్గా పెంచాలి. ఆ వయసు అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కదా. హైదరాబాద్లో పెద్ద పెద్ద స్కూల్లో పిలిపిస్తారు, ఇక్కడ పిలిపియారు. ఇక్కడ కూడా వచ్చాను. చదువుతో పాటు సంస్కారం, చదువుతో పాటు ఆటలు, చదువుతో పాటు అనే విషయాలు. ఇటువంటి స్కూల్లో ఇంత మారుమూల ప్రాంతంలో కూడా ఇంత మంచి స్కూల్ ఉందంటే స్కూల్ పెట్టిన వాళ్ళ గొప్పతనం కాదు, మీరందరూ చదివిస్తున్న మీ గొప్పతనం పడుతుంది. ఎందుకంటే మీరు చదివిస్తారు కాబట్టి వాళ్ళ స్కూల్ ఉంది ఇక్కడ. టైంకి ఫీజులు కట్టుర్రీ, మళ్ళీ వాళ్ళు శాలరీస్ ఇవ్వాలి కదా. ఇట్లా మాట్లాడుతుర్రు, కట్టరా ఏందమ్మా ఏమంటుంది, చదువుకు టైం కట్టాలి, మళ్ళా కడతా సార్ అంటారు కొంతమంది. వాళ్ళు కూడా జీతాలు ఇవ్వాలి కదా, టైం కట్టుర్రీ. ఏమన్నా తెలుసా, ఫీజు కట్టమని చాలా తక్కువ చేస్తామనొద్దు. సార్ మీరు 500 ఫీజు అంటారు కదా, 600 ఇస్తా, ఇంకెక్కువ ఏం చెప్తారో చెప్పురా. అట్లుండాలి. పిల్లలు మీ ఆస్తి కదా, పిల్లలు మీ ఆస్తి అయినప్పుడు ఆస్తిని కాపాడుకోవాలి కదా మీరు, అట్లా చూసుకోవాలి, అప్పుడే బాగుంటుందండి. ఇదే నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అమ్మా ఎనీ డౌట్, ఎనీ డౌట్, ఎనీ డౌట్? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరందరూ శ్రద్ధగా విన్నారు, చాలా ఆనందంగా విన్నారు. ఒక 9 మంది మాత్రమే లేచిపోయారు, మీతో అందరూ కూర్చున్నారు. లెక్క పెడుతున్నారు 9 మంది మీరు అందరూ కూర్చున్నారు. లేచి వెళ్ళారు, లేచిపోయారు కాదు. మా తెలంగాణ ధన్మన్ను నొట్టుకెళ్ళట్టు వచ్చింది అనుకో. లేచి వెళ్ళారు, అందరూ కూర్చున్నారు. ఇంకో విషయం నాకు తెలుసా, కుర్చీలు నలుగురు వచ్చి ముందు కూర్చుంటారమ్మా, నా సల్యూట్స్ అమ్మా మీకు. అదమ్మా గొప్పతనం అంటే. ఆ కుర్చీ ఉందా, బెంచ్ ఉందా, అట్లా లేకుండా కూర్చొని చాలా సంతోషం ఉంటుంది. లేపండి పిల్లల్ని, ఇంకా మంచిగా చదివిపియండి, మీరు మంచిగా చూసుకోండి, మంచి అన్నం పెట్టండి, మంచి తిండి పెట్టి గట్టిగా తయారు చేయండి. ఓకేనా? అద్భుతమైన స్కూల్కి వచ్చిన శ్రీనివాస్ సార్కు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా మరొకసారి ఓపిక ఉన్న మీరు, మీ పిల్లలు బాగా చదివిర్రి, సూపర్ చేయర్రి. ఈ మధ్యలో ఒక అమెరికన్ ఎకనామిస్ట్ మాట చెప్పిండమ్మా, అది చెప్పి క్లోజ్ చేస్తాం. 2030కి 2030 అంటే 8 ఏళ్ళ తర్వాత ప్రపంచాన్ని శాసించేది 3 దేశాలు ఉండేట. అంటే ప్రపంచం మొత్తము 3 దేశాలు చెప్పింది ఏంటట. ఆయన ఏమన్నా తెలుసా, ఒక 2 దేశాల పేరు నేను కరెక్ట్ చెప్పలేను, కానీ 3వ దేశం మాత్రం గ్యారెంటీ చెప్పగలను, భారతదేశం అని చెప్పాడండి. అంటే మన భారతదేశం ఫ్యూచర్ లో ప్రపంచానికి మార్గదర్శనం కాబోతుంది. అది చేయబోతుంది నువ్వు నేను కాదు, మన పిల్లలే. తెలివిగల పిల్లలండి, ఎంత తెలివి, ఎంత జ్ఞాపకం. మొబైల్ గురించి మీకు ఎక్కువ తెలుసా, మీ పిల్లలు ఎక్కువ తెలుసా? వరల్డ్ ఫాస్ట్. కాబట్టి ఎంత అద్భుతంగా తీస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరు ఓపిక ధన్యవాదాలు తెలియజేస్తూ. ఎంత ఓపిక సార్ వీళ్ళకు, వా సూపర్. మీకుందంటూ సారు 4 గంటలకు వెళ్ళి మైక్ ఇచ్చినప్పటి నుంచి 10 గంటలకు స్టార్ట్ చేసి ఇప్పుడు 2 గంటలు అవుతుంది. మరొక్కసారి మన గ్రామానికి వచ్చేసి మన పాఠశాలలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని మీకు అందించినటువంటి గురుతుల్యులు గంప నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మనందరి తరపున, మన పాఠశాల తల్లిదండ్రుల తరపున మరొకసారి వారికి అందిస్తూ మా యొక్క చిరు సన్మానాన్ని అందుకోవాల్సిందిగా. విద్యార్థుల తల్లిదండ్రులందరూ మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. హాఫ్ అన్ అవర్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ప్లీజ్ దయచేసి భోజనాలు స్వీకరించండి. సత్యమిది తలుచుకుంటే సాధ్యమిది
మంచి మంచి పాటలు మీకు వినిపిస్తారు. పాట అయిపోయిన తర్వాత అందరు భోజనం చేసిరు కదా, అన్న అక్కలు అందరు భోజనం చేసిరు కదా. ఇక్కడ కార్యక్రమం అయిపోగానే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ చప్పట్లే కొండంత బలంటానికి లాగా పనిచేస్తాయి కళాకారులకు కానీ, తర్వాత డ్యాన్స్ చేసే చిన్నారులకు కూడా. కాబట్టి చప్పట్లు కొడితే మరింత ఉత్సాహంతో ఇంకా బాగా మీ ముందు ప్రదర్శన చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి చప్పట్లు కొట్టడం మరవద్దు. చప్పట్లే మాకు దుప్పట్లు అది ఏసీ అనుకోండి, ఇప్పుడు కూలర్ల లాగా పనిచేస్తాయి మాకు, గమనించాలి. ప్రదర్శన హలో హలో కార్యేషు దాసీ కరణేషు మంత్రి భోజేషు మాతా శ్రేణీషు దంధ్ర అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా, అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతే పతే లోకమై. మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు. ఏ నోమును ఏ పూజ చేసినా, ఏ స్వార్థము లేని త్యాగం భార్యగా రూపమే పొందగా, అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. తీరుగా కలిసి పంచుకోగా సదా తోడుగా, కలిసి రాని కాలం వెలివేసిన విడిచిపోని బంధం తనై ఉండగా, సహధర్మచారిని సరిలేని వరమని సత్యాని కనలేని నాడు మోడుగా మిగలడా పురుషుడు. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు ఇల్లాలమ్మ. అపురూపమైనదమ్మ ఆడజన్మ,
ప్రేమకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాడి బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా కార్యేషు దాసీ కరణేషు మంత్రి పూజేషు మాతా శయనేషు రంభా. థ్యాంక్ యూ. యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని చాటి చెప్పే గీతాన్ని మన ముందించినటువంటి గాయకుడు శేఖర్కు అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ జీవిత మరొక మంచి పాటతో మేము ముందుకు వస్తుంది. గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం. చిరు చిరు నవ్వుల చిన్న కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా నా ప్రేమ పాత పోసి కన్నానురా నేను శ్రీరామ రక్షలాగా కాపాడిన నీలో ఉన్నా, నీతో ఉన్నా చిన్న అటు చూడు అన్నాల రామ చిలకని చూస్తోంది నిన్నేదో అడుగుదామని నీ పలుకు తనకి నేర్పవాని ఇటు చూడు చిన్నారి లేడి పిల్లని పడుతోంది లేస్తోంది ఎందుకో మరి నీలాగా పరుగు చూపుదామని కరిగిపోని నా తీపి కలలని తిరిగి రాని నా చిన్నతనముని నీ రూపంలో చూస్తూ ఉన్నా చిన్న చిరు చిరు నవ్వుల చిన్న కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా తోనీగా నీలాగా ఎగరలేదురా ఆ తోవాయి నీలాగా చింతలేదురా నీ పరుగు ఇంకా ఎంతసేపురా ఈ ఆట ఈ పూట ఇంకా చాలురా నా గారాల మహారాజ కాస్త ఆగరా నీ వెంట నేను సాగలేనురా ఎంత వెతికినా దొరకనంతగా ఎంత పిలిచినా పలకనంతగా వెళ్ళిపోతా రారా కన్నా చిన్న చిరు చిరు నవ్వుల చిన్న కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా నా ప్రేమ పాత పోసి కన్నానురా నేను శ్రీరామ రక్షలాగా కాపాడను నీలో ఉన్నా, నీతో ఉన్నా. Thank you, Jivita. So give a very big applause for the beautiful singer who are going to conduct our cultural program today. So the anchor number Usha and number 2 Arundhati, they will be host total the cultural program up to the end. So give a big applause, give a big hand to the two anchors. For that, the grace of God, they will do all the work whatever they have the responsibility. Okay, may God bless you. Present over here, the sparkle of fire is the witness of your work. The silent forms of water is the witness of your softness. The rising of sun in the east and the sunset in the west is the witness of your rhythm. The rhythmical movement of the moon is the witness of your perfection. My words, my soul are the witness of oneness of glory, Allah, whose glorification cannot be described in words. Namaste, Vanakkam, Assalamu Alaikum and a warm welcome to one and all present over here.
Education is not acquisition of knowledge, but formation of a character. We roll down a red carpet of welcome to all the dignitaries, parents and invitees, well-wishers and friends. A good teacher will appreciate the good qualities of his student. If one good quality is allowed to emerge, a world of a good quality will emerge from that one. प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुण